బ్యాక్ టు న్యూస్. మన్యంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాలుల ధాటికి ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతమంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో జనజీవనం స్తంభించింది. అల్లూరు జిల్లాలోని ముంచంగిపుట్టలో 6 డిగ్రీలు, జి మాడుగులలో 5, పాడేరులో 6, పెదబయలులో 7.5, తెల్లపల్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచులో ఘాట్ రోడ్డు పూర్తిగా తడిసిపోయింది. పాడేరు సహా పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి పొగమంచు దుప్పటిలా కమ్ముకుంది. ముఖ్యంగా ఘాట్ రోడ్లో మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఉంది. హుకుంపేట మండలంలో కూడా ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలవుతుండటంతో గ్రామాల్లోని ప్రతి వీధిలోనూ ప్రజలు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఇక చలికాలంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణీల్లో శ్వాసకోశ, ఆస్తమా, జలుబు, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని వైద్యులు చెబుతున్నారు. చలి ఎక్కువ ఉన్నప్పుడు వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. దుప్పట్లు, చలికోట్లు వంటివి ధరించాలని కోరుతున్నారు. చిన్నపిల్లలు ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరుతున్నారు. ఇక శ్వాసకు సంబంధించిన యోగా, వాకింగ్ వంటివి చేయాలని డాక్టర్లు తెలిపారు. శ్వాసకోశ, ఆస్తమాతో పాటు చలిలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచిస్తున్నారు. నన్ను మాట్లాడు నాకు